ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన ఉండాలి, అధికారులు తమ పరిధితో ప్రజలను మెప్పించాలి, ప్రభుత్వ పథకాల కార్యక్రమం అమలుపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తాం, అందుకు అనుగుణంగా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అంటూ చంద్రబాబు గారు నేను మరొకసారి చెప్తూ ప్రజలకి ఇసుక ఉచితంగా అందాల్సిందే, ఇది తాజాగా చంద్రబాబు గారు మరొకసారి చెప్తున్నారు. ఇంతకీ ఎవరు ఆపుతున్నారు ఆయన ఇస్తానంటే? అధికారి ఆపుతున్నాడా? అధికారి ఏమన్నా తింటున్నాడా? ఎక్కడికక్కడ స్పష్టంగా కనబడుతోంది. కళ్ళెదురుగుండా కనబడుతోంది ఒకటైతే ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసి ఏంటి ప్రయోజనం? ఇదిగో తవ్విన చోటన మొత్తం తీసుకొచ్చి డంపింగ్ వరకు ఒక 1000 రూపాయలు అవుతుంది ఒక లారీ లోడ్కి, లేదా 5000 రూపాయలు అవుతుంది అనుకుందాం. లారీల ద్వారా తీసుకొచ్చి ఆ పక్కన రోడ్డు మీద ఎక్కడో పక్కన ఒక కేంద్రాలు పెట్టుకుని అవసరమైతే షెడ్లు వేయండి, లేదా అవి అవుట్సోర్సింగ్కి ఇవ్వండి, పెడితే సింపుల్గా అయ్యేది. అది అక్కడకి వచ్చిన తర్వాత ఆ స్టాక్ అంతా లెక్క కట్టేటట్టు అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎంత ఒక్కొక్క లారీకి లోడ్ చేస్తున్నారు, ఎంత డబ్బులు, ఇందులో ఈ ఛార్జీలు ఏమైతే చెప్తున్నామో అవి వసూలు చేస్తే క్లియర్. అప్పుడు లారీ వ్యయం ఎవడికాడు అక్కడికి వచ్చి ఎక్కించుకుని వెళ్తాడు. ఇప్పుడు రోడ్ల మీద లారీలు పెట్టి ఉంటున్నాయి, ట్రాక్టర్లు పెట్టి ఉంటున్నాయి. ట్రాక్టర్ అడిగితే 10,000 చెప్తున్నారు, లారీ అడిగితే 40,000 చెప్తున్నారు, ట్రక్ అడిగితే 60,000 80,000 చెప్తున్నారు. ఓవరాల్గా ఇది ప్రస్తుతం నడుస్తుంది. ఉచిత ఇసుక అని ప్రభుత్వం చెప్తుంది, ఆ ఉచితం ఏంటో అర్థం కాదు. ప్రభుత్వం ఇంతకుముందు జగన్ హయాంలో దానికంటే రూపాయి ఎక్కువే ఉంది, ఇది ఓపెన్ సీక్రెట్. కానీ పదే పదే బాబు గారు ఆదేశించారు, కింద వాళ్ళని విమర్శించారు, కింద వాళ్ళకి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎవరు అమలు చేయాలి అది ఆర్డర్?